కంటి ఎదురుగుండా ఒక పని, కంటి వెనకాల మరొక పని. ఇది అమెరికా వ్యవహార శైలి. ఓ పక్కన మనతో స్నేహం ఉంటుంది, కానీ అది కృత్రిమమైనటువంటి నవ్వులే. తెర వెనకాల ఉండేటటువంటి అహంకారం వేరు, వ్యవస్థపరమైనటువంటి నాటకాలు వేరు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఖలిస్తానీ ఉద్యమాలను సమర్థిస్తున్నటువంటిది పైకి కెనడా కనబడుతుంది, కానీ దాన్ని నడిపిస్తున్నది అమెరికా. అమెరికాతో పాటుగా ఏదైతే కెనడా కావచ్చు, యూరప్ దేశాలు కావచ్చు, ఇక్కడ ఏం జరుగుతున్నది? బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఈ 4 దేశాలు బలంగా ప్రోత్సహిస్తున్నాయి తీవ్రవాదాన్ని. ఎందుకు? భారత్ ఎప్పుడు అన్రెస్ట్తో ఉండాలి. అప్పుడే ఇక్కడున్న ప్రజలు, ఇక్కడ విద్యావంతులైన వాళ్ళు ఉంటారు, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, వీళ్ళు వాళ్ళకి కావాలి. ఇక్కడ కనుక దేశం స్థిరంగా ఉండి చక్కగా ఇక్కడే ఉద్యోగ వ్యాపారాలు బాగుపడిపోతే ఇక్కడే ఉండిపోతారు కదా మనోళ్ళు. ఉన్న వాళ్ళని వదిలేసి అయిన వాళ్ళని కాదనుకుని ఎక్కడికో ఎందుకు వెళ్తారు? అక్కడికి ఎందుకు వెళ్తారు? ఇక్కడ స్టెబిలిటీ లేకపోతేనే కదా అక్కడికి పోయేది. ఇది ఒక ఉద్దేశం. రెండవ పాయింట్ ఏంటంటే, తక్కువ ఖర్చుతో మానవ వనరులు దొరికే దేశం మంది. కాబట్టి ఇక్కడ కనుక అద్భుతంగా ఉండిపోతే అక్కడున్న పెట్టుబడిదారులు ఇటు వచ్చేస్తారు కదా, దానికోసం చెడగొడుతుంటారు. గమనించాలి.